హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ పాక్ మధ్య జరిగిన భీకర యుద్ధాల్లో కార్గిల్ యుద్ధం ఒకటి. ఈ కార్గిల్ యుద్ధం జరిగి ఇప్పటికే 25 ఏళ్లు దాటినా పాకిస్తాన్ మాత్రం దాన్ని అంగీకరించలేదు. ఇప్పటివరకు కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొనలేదని బుకాయిస్తూ వచ్చిన పాక్ సైన్యం ఎట్టకేలకు దాన్ని అంగీకరించింది. దొంగదారిన భారత్లోకి చొచ్చుకువచ్చి మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని పాక్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. భారత సైన్యం కొట్టిన దెబ్బకు తోక ముడుచుకుని వెనక్కు తిరిగి పారిపోయింది. అయితే యుద్ధంలో చావు దెబ్బతిన్న పాక్ అవమానంతో యుద్ధం చేసింది తాము కాదంటూ ఇన్నేళ్ల పాటు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చింది. కానీ తాజాగా ఆ దేశ సైన్యాధిపతి బహిరంగంగా కార్గిల్ యుద్ధం చేసింది తామే అంటూ చెప్పడం సంచలనంగా మారింది. పాకిస్తాన్ రావల్పిండిలోని ఆ దేశ ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. భారత్ పాక్ మధ్య 1948, 1965, 1971 కార్గిల్ యుద్ధం, సియాచిన్ యుద్ధాల్లో వేలాది మంది భారత సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిందని ఆసిమ్ మునీర్ పేర్కొన్నారు. యుద్ధంలో పాక్ సైన్యం పాలుపంచుకుందని అంగీకరించినట్లు అయింది. 1999 మే, జూలై మధ్య భారత్ పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ముజాహిదీన్ ఉగ్రవాదుల ముసుగులో భారత పాక్ సరిహద్దుల్లో ఉన్న నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. లోనే కార్గిల్లో ఖాళీగా ఉన్న భారత భూభాగాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ చేపట్టింది. భారత సైన్యం చేస్తున్న ఎదురుదాడితో బెంబెలెత్తిపోయిన పాక్ దెబ్బకు భయపడి పారిపోయింది. జూలై 26వ తేదీన పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా ఆ రోజున కార్గిల్ విజయ్ దివస్ను భారత్ నిర్వహిస్తోంది. అయితే కార్గిల్ యుద్ధంతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని పాక్ బుకాయింపులు చేస్తోంది. ముజాహిదీన్లు లేదా కాశ్మీరీ తిరుగుబాటుదారులే ఈ దాడులకు పాల్పడి ఉంటారని ఆరోపణలు చేసింది. తాము ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ మాత్రమే చేశామని పాక్ చెప్పింది. కానీ పాక్ బుకాయింపులను నమ్మని భారత్ వాటి ఆరోపణలను ఖండించింది. అంతేకాకుండా కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యం పాత్రకు సంబంధించి కీలక ఆధారాలను బయటపెట్టింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్, ఆయన డిప్యూటీ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అజీజ్లు రావల్పిండిలో మాట్లాడుకున్న ఫోన్ సంభాషణను భారత్ విడుదల చేసింది. ఇందులో భారత పాక్ మధ్య ఎల్ఓసిని మార్చడమే అంతిమ లక్ష్యమని ముషారఫ్ తన డిప్యూటీకి చెప్పినట్లు వివరాలు బయటకు వచ్చాయి. గత ఒకరు కూడా కార్గిల్ యుద్ధంలో తమ దేశ బలగాల పాత్ర నిజమేనని వెల్లడించారు. ఇక ఆ ఆపరేషన్కు 4-man షో అని పాక్ పెట్టినట్లు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ షాహిద్ అజీజ్ అభివర్ణించారు. అప్పటి ఆర్మీ జనరల్ ముషారఫ్తో పాటు కొందరు టాప్ కమాండర్లకు మాత్రమే దీని గురించి తెలుసని చెప్పారు. అయితే అప్పట్లో కార్గిల్ యుద్ధంపై స్పందించేందుకు పాక్ నిరాకరించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని